ఎవరిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. చూసుకుంటే కనుక అభిరామి గారు, కమల్ హాసన్, అశోక్ సెల్వన్, శింబు చాలా పెద్ద కాస్ట్ అండి. అయినా కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఒక సింగిల్ మూమెంట్ కూడా హై లేదు. కంప్లీట్ లెట్ డౌన్ మూవీ ఇది. మణిరత్నం మూవీలా అసలు అనిపించలేదు. మణిరత్నం కమల్ హాసన్ అంటే నాయకన్ తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అసలు అంత ఏం లేదు. కమల్ హాసన్ గారు కూడా పెద్దగా ఏం లేదు. క్యారెక్టర్ అయితే పాపం త్రిష ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, చాలా డిసప్పాయింట్ అవుతారు. పాపం ఈ జనరేషన్లో అట్లాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది నిజంగా హ్యాట్సాఫ్ అనేది. ఇక మణిరత్నం ఏంటంటే స్క్రీన్ ప్లేని తన లవ్ స్టోరీస్కి పెట్టుకుంటే బెటర్. అంతకు మించి సినిమాలో గంటలు టార్చరా, మామూలు టార్చర్ కాదు. భారతీ 2A అంటే అంతకన్నా మించి ఉన్నది. ఫస్ట్ హాఫ్ అయిపోవడంతోటే మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు, అట్లా ఉంది సినిమా. చెప్తున్నా కదా, మాకు డబ్బులు ఊరికే రావు అని అంటారు కదా. సో ఎవరైతే డబ్బులు వేస్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడకండి, వేస్ట్. నెక్స్ట్ వచ్చే కుబేరా కానీ కన్నప్ప ఉంది కదా, చూడాలి. ఇక సినిమా అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను, కానీ అసలు చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. నాకు అసలు ఏ సినిమాకి కూడా ఫస్ట్ హాఫ్ అవర్ తోటే వెళ్ళాలని అనిపించదు, కానీ ఈ సినిమాకి వెళ్ళాలని అనిపించింది. సో దాన్ని డిసప్పాయింట్లో బాగా డిసప్పాయింట్ చేశాడు. నేను కోరుకునేది ఏంటంటే భారతీయుడు 2 ఇంకో 10 సార్లు వేసినా చూస్తా ఫ్రీగా. అంత వరస్ట్గా ఉంది బస్సు. నెగిటివిటీ చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఇది పురాణం బాలరాజు, పాత చింతపండు, పాత తొక్కు పచ్చడి, ఏమనాలి దాన్ని, అంత పాత కథ. ఆర్టిస్టులు బాగా చేసినంత మాత్రాన సినిమా హిట్ కాదు. హీరోయిన్ మంచి వాళ్ళు పెట్టినంత మాత్రం సినిమా హిట్ కాదు. కథలో దమ్ము ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఇలాంటి పేలన బాంబులు తీసుకొచ్చి మా మీద వదిలితే ఆ ఒత్తు కాలిపోతుంది తప్ప ఈ బాంబు పేలదు. అందరూ చిన్న వాళ్ళు వచ్చి 50 కోట్లు 100 కోట్లు హిట్ అయ్యి సినిమాలు కొట్టేస్తున్నారు, 5 కోట్లు 10 కోట్లు పెట్టి. నువ్వు మణిరత్నం గారంటే ఓకే, గౌరవిస్తా ఆయన్ని, ఎందుకంటే 80s 90sలో ఇట్లు తీశాడు. ఇప్పుడున్న జనరేషన్కి ఈ టైప్ ఆఫ్ కథలు నడవట్లేదురా బాబోయ్ అని చెప్పినా కూడా శంకర్ గారు గేమ్ చేంజర్ అలాగే చేశాడు. మన కార్తీక్ సుబ్బరాజు రెట్రో తెచ్చి అలాగే మొఖాన్ని కొట్టాడు. ముచ్చటగా 3వ సినిమా కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది ఈ సినిమా అక్కడ రిలీజ్ చేయకపోవడంతో. ఆయన వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన గురించి మనం చెప్పాల్సిందే ఉంది, చాలా మంది తెలుసు కదా. కమల్ హాసన్ గారు అంటేనే ఇక ఆ మాత్రం లేకపోతే సినిమా అయితే బాగుండదు అనిపించింది. కానీ రొమాన్స్ కొద్దిగా బాగుంది, నాకైతే నచ్చింది. అంత పెద్దగా ఏం లేదు, 2-3 చిన్న సీన్లు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ సినిమాను చూడాలి. ప్రతి విషయము ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. కానీ ఒకటి వచ్చేసి దీంట్లో అన్నా చెల్లె సెంటిమెంట్ కూడా కొద్దిగా కుదిరింది. ఇంకోటి వచ్చేసి గొడవల కారణం వచ్చేసి కొద్దిగా మిస్టేక్ అనుకోవడం వల్ల శంభుకి తెలియదు కదా సినిమాలో. నేను చెప్పడం కన్నా సినిమా వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందని నాకు. ఎలివేషన్స్ అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. A to Z సినిమా అయితే బాగుంది.